హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాక్షిని. నేనైతే మీ ముందుకైతే ఇంకో వీడియోతో అయితే వచ్చాను. ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే వన భోజనాలు అయితే జరుగుతున్నాయి. నేను మా చెల్లి అయితే ఇక పొద్దున్నే బయలుదేరినాము. అలా మీతో ఒక మంచి మెమొరీ ఉంటుంది అనేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను గైస్, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం గైస్, ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా చెల్లి అయితే ఫ్రెష్ అయితే బయలుదేరాము. ఇదైతే చాలా లాంగ్ ఉంటుంది, అందుకోసమే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. అలాగే వెళ్ళే దారిలో అయితే చాలా స్కూల్స్ అండ్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే మాకైతే కనిపించాయి. ఇట్లా బస్ జర్నీ కాబట్టి బాగుంటుంది. నాకైతే బస్ జర్నీ అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. మేమైతే దిగే స్టాప్ అయితే వచ్చేసింది. మళ్ళీ దిగగానే మళ్ళీ ఇంకో బస్ అయితే ఎక్కాలి, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది. మా ఊరు నుంచి అయితే 3 hours జర్నీ పడుతుంది. వీళ్ళిద్దరు అయితే నా జూనియర్స్, వాళ్ళు కూడా నేను వెళ్ళే బస్సులోనే వచ్చారు. కాలేజ్ దగ్గర అయితే డ్రాప్ అయ్యారు. ఇంకా అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇది ఎక్కడ మీరైతే గెస్ చేయండి, ట్రాఫిక్ని గుర్తించండి. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది అనేసి అయితే అంటారు. అది నిజమో కాదో మీరైతే కామెంట్ చేయండి. ఆ ఏరియా కూడా మీకు గుర్తుంటుందో ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది నేను ఏ ఊరు వెళ్తున్నానో కామెంట్ అయితే చేయండి. ఇంకా అయితే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. ట్రాఫిక్ అయితే ఉంది. మళ్ళీ అయితే మేము ఇంకో బస్ ఎక్కాలి కాబట్టి బస్ అయితే దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఫుల్ బస్సులు ఉన్నా కూడా జనాలు అయితే అంత అనిపించలేదు, ఎందుకంటే మార్నింగే కాబట్టి ఇంకా ఎవ్వరు లేరు. నేను మా చెల్లి అట్లా బస్ దిగి వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా దిగాము. చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. వెనకాల నుంచి మా చెల్లి వీడియో తీస్తుంది. బస్ స్టాండ్లో అయితే ఎక్కువ జనాలు ఏరియాలో అని చూపిస్తుంది చూడండి. ఇంకా అప్పటికైతే షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అంత మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇంకా బస్ స్టాండ్ ముందు అయితే ఒక గ్రీన్గా మంచిగా గార్డెన్ లాగా అనిపించే అట్లా వీడియో వాకింగ్ చేశాను. ఇక మార్నింగే బయలుదేరాము. ఏం తినలేదు కాబట్టి అయితే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. టిఫిన్ సెంటర్లో అయితే ఇక్కడ ఇది నేను రెండోసారి తినడం, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వడ తిన్నాను, మా చెల్లికి అయితే దోశ తిన్నారు. మళ్ళీ రిటర్న్లో అయితే ఈ బాబు అయితే నన్ను చూసి ఒకటే సిగ్గుపడి అస్సలు చేతులు అయితే తీయట్లేదు మొహంలో పెట్టుకొని. మళ్ళీ నేను ఎక్కిన బస్సులోనే మళ్ళీ ఎక్కిండు. మేము ఎక్కాల్సిన బస్ అయితే వచ్చింది. మా చెల్లి అయితే ముందే ఎక్కి సీట్ అయితే ఆపుతుంది. మీకైతే కనిపించిందా మేము ఏ బస్కి వెళ్తున్నామో? అదైతే ఎలక్ట్రిక్ బస్సు. మేము వెళ్ళే దారిలో అయితే ఏదో ర్యాలీ చేస్తున్నారు. ఇంకా అయితే ఇలా మా ప్రయాణం అయితే కొనసాగింది. అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ అండ్ ఇంకా 1 అయితే అయింది. ఇంకా జనాలు చూడండి, డీజేలు మొత్తం ర్యాలీ జరుగుతుంది. మరి అది ఎందుకో కూడా మాకైతే తెలియదు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. అక్కడ ట్రాఫిక్ అయితే బాగుంది. అక్కడైతే ఇకైతే ఫైనల్గా ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. మేము వెళ్ళాల్సిన దానికి వచ్చింది కాబట్టి వన భోజనాలు కాబట్టి మేమైతే ఇంటి దగ్గర కాకుండా అట్లా అడవిలోకి వెళ్తే బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారి అయితే వన భోజనాలకు అయితే వెళ్తారు. అక్కడే వండుకొని తిని ఎంజాయ్ చేసి అయితే వస్తారు. మేము వెళ్ళేదాకా అయితే మా పిన్ని అయితే వెళ్ళలేదు. వెళ్ళగానైతే పూరీలు తిన్నాము, ఎందుకంటే మీకు అలసిపోయి ఉంటామని మా కోసం అయితే పూరీలు చేసి రెడీగా ఉంచింది మా పిన్ని అయితే. ఇంకా మాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, చెల్లె వాళ్ళు వచ్చింది. మా చెల్లి అయితే కళ్ళు అయితే మంచిగా తాగుతుంది. అస్సలు ఇక వంటలు చేయాలి కదా అనేసి వంటలు చేస్తున్నారు మా పిన్ని, మా అమ్మ, ఇంకా పోతే చాలామంది చెల్లె వాళ్ళు అంతా ఫ్యామిలీ. మళ్ళీ ఇక నెక్స్ట్ రౌండ్ స్ప్రైట్ విత్ చికెన్. స్ప్రైట్ తాగుతున్నాం, చికెన్, మళ్ళీ పూరీలు. ఆ రోజు మొత్తం మాకైతే స్ప్రైట్తో పూరీలతోటి సరిపోయింది. లంచ్ ఎప్పుడో ఈవినింగ్ 6కి చేసాము లంచ్. ఇక నేను కూడా తింటున్నా చూడండి. మా తమ్ముడు అయితే వీడియో తీరా అంటే ఇట్లా తీస్తాడు. వీళ్ళందరూ కూడా మా వాళ్ళే, మా బ్యాచే. మేము 3 families అయితే కలిసి ఒక దగ్గరే వంట చేసుకొని వండుకొని తిన్నాము, వచ్చాము. ఇక లాస్ట్కి అయితే 5 అవుతుంది. అప్పుడైతే లంచ్ మా చెల్లె స్పెషల్ ఏంటంటే బగారా విత్ చికెన్.